హలో అండి. ఈరోజు ఫ్రైడే గదా! ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. కుక్కర్‌లో కొద్దిగా పప్పు తీసుకొని వాటర్ పోసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. పప్పు విత్ గోంగూర అండి. సో, వాష్ చేసుకున్న తర్వాత ఐటెమ్స్ అండి టమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ మనం పసుపు కొద్దిగా ఆయిల్ పోస్తే పొంగకుండా ఉంటుంది. పసుపు, కారం, ఆయిల్ తర్వాత ఆ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఎందుకంటే నాకు దగ్గర గోంగూర కొంచెమే ఉంది. అది కూడా ముందే బాయిల్ చేశాను. ఎందుకంటే పప్పులో వేస్తే సరిగ్గా ఉడకదు పప్పు. అందుకోసమే నేను ముందే బాయిల్ చేసుకున్నాను. అందులో గోంగూరలో కొద్దిగా పసుపు, 2 పచ్చిమిర్చి, ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. పప్పు మగ్గిన తర్వాత గోంగూర కూడా అందులో వేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు విజిల్ అంతా పోయిన తర్వాత గోంగూర కూడా అందులో వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. పప్పు గుత్తితో ఒక్కసారి కదుపుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి పప్పు గుత్తితో కదుపుకోండి. తర్వాత పోపు కోసం అదే ప్యాన్ తీసుకున్నాను. అందులో గోంగూర వేయించుకున్నాను కదా! అందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మెంతులు వేసుకోండి, పసుపు, పోపు దినుసులకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిపి పోపు పెట్టేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, కరివేపాకు, ఆ తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా చాలా మంచిది, డైజెషన్ అవుతుంది, పప్పులో చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకుని ఆ తర్వాత పోపులో ఆ పప్పును కలిపేసుకుందాం. గోంగూర పప్పు ఎంతో టేస్టీగా రుచిగా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. పప్పులో ప్రోటీన్ ఉంటుంది, గోంగూరలో ఐరన్ ఉంటుంది. రెండు మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చివరిలో గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. ఖచ్చితంగా తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.